ఇంతకీ ఏమొచ్చు మనకి? బట్టలు నొక్కడం వచ్చు. అంటే ఏమైందిరా? నాకు తెలీదమ్మా. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పిచ్చి పడికి మన పరువు పోయేలా ఉంది. వెళ్ళి ఆపుదాం పదా. అర్థమైందా రాజా? ఏమండి బాగుందా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. బాగుందా? నాకు రే ఏంట్రా ఇది? ఎంతో కాలం తర్వాత చీర కట్టుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. కొట్టడంలో ఇక్కడ కొట్టడంలో వచ్చే ఆనందం మరెక్కడా కూడా రాదు అని సందర్భంగా. ఏమిటండి మీరు మాట్లాడేది? భగవంతుణ్ణి నేను మీలో ఫలమే లేని కన్నీటి ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా. నువ్వెక్కడ దొరికావే నాకు? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. బాబు దీని సంగతి చూడు, ఆవిడ తీసుకెళ్ళమ్మా. ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారంగా కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో. జీవితంలో నువ్వింకా మారవా? మారను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయ్యుండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో, ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు. ఎక్కడ 420 గడు గ్రామము లక్ష్మక్క చెప్పక నాకేం కనపట్టలేదు. రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్. సుస్వాగతం, స్వాగతం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మరియు 18 మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. 1800 ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు మాట్లాడండి. నీవు నాకు 18,750 ఇచ్చి తిట్టదని చెప్పరా? 50 రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు సరే తరలే. దత్తపుత్రునిగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం, సుస్వాగతం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను. ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్లు ఉన్నాయి, దయచేసి. ఎంతకు తెగించారా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.